ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏం చెబుతాను అంటే భార్యాభర్తల గురించి చెబుతానండి. అది మా జనరేషన్ వాళ్ళ గురించి చెబుతాను. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చెప్పవలసింది ఉంటాయండి. వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ కష్టపడతారు, లేకుండా ఉండరు. కానీ చదువులు ఉండి కొంత ఉద్యోగాలు ఉండి సమాన హక్కులతో బతికేస్తూ ఉన్నారనుకోండి. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు ఉన్నారంటే అన్నిటికీ కట్టుబడిపోయి బతకవలసిందే. ఇంకా చెప్పుకోనాకలేదు, ఇప్పుకోనాకలేదు. ఏదో వయసులో పడ్డామమ్మ ఇప్పుడు బాగానే ఉన్నామా అంతకన్నా లేదు, ఉండదండి. ఇప్పుడు ఒక్కొక్కడు ఉన్నారనుకోండి, ఆడు ఒక మూర్ఖంగా ఉన్నాడు అనుకోండి. ఫస్ట్ ఎడ్డామంటే తెడ్డామని, ఏ రకంగా భార్యని అందామని, ఏదో రకంగా తేటానికి బాధ పెట్టి తెచ్చేగా బాధ పెట్టిని ఆడికో టైం వస్తుంది అనుకో. అప్పుడు మారాలి కదండి. ఆ డయంలో చేసేస్తాడో అప్పుడు వస్తుందిలేండి. ఒక్కొక్కడు ఉన్నాడు సగం టైం వచ్చేటప్పుడు వస్తుంది. పిల్లలు గట్టా పుట్టేసుకొని పెద్దోళ్ళు అయ్యేటప్పటికి ఆడికి అంత తొంగుతాడు. ఆ టైం అయిపోయిందండి. అప్పుడు ఆ డయం అయిపోయింది. అప్పుడు ఈవిడ డయం వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? జుట్టు పట్టుకుని గిరగరా తిప్ప మూలకు ఉగోబెడద్ది కదండి. ఎందుకంటే ముందు ఆడితో పడుతుంది కదా, తన టైం వస్తుంది. ఒక్కొక్కటి అలాగ ఒక్కొక్కడు ఉన్నాడు అనుకోండి, అలా బిరుసుకుని బిరి మీద నుంచి ఉంటాడు. అప్పుడు ఎలాగున్నాడు ఇప్పుడు అలాగే ఉంటాడు. తెలుసండి, అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉంటాడు. నలుగురు బిడ్డలు పెంచినప్పుడు అలాగే ఉన్నాడు, ఏ బిడ్డలో లేనప్పుడు అలాగే ఉన్నాడు. చూసేవాళ్ళు అంటారు కదా, వాళ్ళకేంటండి చక్కనా భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు చిలకా గోరింకల్లాగా, రెండో గొడవ ఏముంది వాళ్ళకి, హాయిగా ఉన్నారు అని చెప్పుకుంటారు. హాయిగా ఉన్నారో ఎలా ఉన్నారో ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది. ఏమంటారు? చూసి వాళ్ళకి దూరపు కొండలు నునిపే మరి. పోనీలే అంటే మన గురించి గౌరవంగానే అనుకుంటున్నారు. లేకపోతే పెద్దగా గౌరవం ఎక్కడ వస్తుంది మళ్ళీ మన గురించి తెలిసిపోతే? ఏమంటారు? కాదంటారా? మన గురించి తెల్లగాప్పుడు గౌరవం ఉంచుతున్నారు అనుకుందాం. ఏదేమైనానండి, మొగోడంటే ఎవడేనండి, ఎవడే ఉండి కొల్లి మూర్ఖంగా తయారవుతాడు. చూడండి, ఏదన్నా మాట ఉందనుకోండి, ఎంత బాధ పెట్టినా భర్త, ఆ భర్తను ఒక మాట అంటే ఆడదు ఊరుకోదండి. బిడ్డలైనా సరే అంటే అలా కాదు, మీ తండ్రిని అలాగ అనొద్దు, అలా కంటారు మీ నాన్నగారు తెలియదు, నువ్వు అలాగ అంటున్నావు ఏంటి అని తాసిపావులాగా లెగిసిపోద్ది బిడ్డల మీద అమ్మ. ఇంకా బయట వాళ్ళకి అంటారా, చిన్న మాట చెప్పుకోదు. ఎందుకంటే లోకు అయిపోతామని భయం, గొప్పగానే చెప్పుకుంటుంది ఎప్పుడు కూడా. అదే అని అనుకోండి, మగోడికి అవకాశం వచ్చిందనుకో, ఓ డొప్పులు వేసుకుని తిరుగుతాడు మెడలో. తెలుసా? అది బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల చూడడం. దీని మీద చెప్పే అవకాశం వచ్చిందంటే అవగించంత కూడా వదులుకోడండి, చెప్తానే ఉంటాడు ఎంత పెద్ద వయసు అయినా కూడా. ఇంకా మొగోడు నేను మొగోడిని అనే అహంకారంతో అంతేనండి. ఇంకా ఒక్కొక్కడు బతుకుందంటే అలాగే ఉంటారు. చెప్తాడు, ఆ చెప్పిన మాటలు తెలిపితే గుండె పగిలేలా ఏడుతుంది ఆడది. నీ బతికింతే అని సరిపెట్టుకుంటుంది. ఎవరికి చెప్పదండి. ఆడది సావొస్తుందేమో, నేను చచ్చిపోతానేమో, ఇంత కష్టపెడుతున్నాడు కదా, ఇంత బాధ పెడుతున్నాడు కదా, ఇలాగ ఏదన్నా అడిగితే గొడవ పడతాడో, ఇలాగంటాడో అలాగంటాడో అని చచ్చిపోదామని అనుకున్నా కూడా చచ్చిపోకూడదు. నేను ఆయన ఎవరు చూస్తారో, ఆయనకు వండుకోవటం రాదు, ఆయన చేసుకోవటం రాదు, ఆయన ఎలాగుంటారో. ఈ పిల్లలు ఇప్పుడే ఆయనతోటి ఎలా పడుతున్నావు అంటున్నారు, రేపు పొద్దున్న నేను చూస్తారా, నేను లేకపోతే కాదు, నేనే ఉండి చూసుకోవాలి అనుకుంటుందండి ఆడది. తెలుసా? నువ్వు లేకపోతే నాకు తెలిసి ఎలా బతకాలా, వెళ్ళిపోతే వెళ్ళిపో, చచ్చిపోతే చచ్చిపో అన్న వాళ్ళు ఉన్నారండి. దానివల్లే ఈడు బతుకుతున్నాడు అన్నది మర్చిపోతాడు. తెలుసండి, ఒక వయసు వచ్చాక వంగలేదనుకోండి, కుక్కలు కూడా వచ్చేయవండి భార్య లేకపోతే. అది తెలుసుకోడు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఆడదాన్ని బాధ పెడుతూ ఉసిరి పెట్టాడో భార్యలో చూసుకోకుండా బాధ పెడుతూ ఉన్నాడో, ఆ కర్మ అంతా అనుభవించుకోవాలి మరి. ఇది నిజమండి, ఇది వాస్తవం. ఇప్పుడు ఆడు గురించి భర్త ఉన్నాడు అనుకోండి, ఆడు ఏం తింటాడో తెలుసు, ఎప్పుడు తింటాడో తెలుసు, ఏం చేస్తాడో తెలుసు,
ఏ టైంకి వస్తాడో తెలుసు కదా. ఆ ముఖం చూస్తే చెప్పేస్తుంది ఎందుకు ఇలాగున్నాడు ఈయన అనుకుని బాధపడుతుంది ఆడది. 100 పాళ్ళు కూడా అతని గురించి అన్నీ తెలిసి ఈవిడ గురించి ఆవగింజంత వెళ్దాం. ఆవగింజంత వెళ్దాం. ఓ బాగోలేదనుకో, ఏ బాగోలేదు అలాగున్నామని అడగడం. అడిగి తెల్లదాడికి అవసరం లేదండికి. అదే కనుక ఏదన్నా చెప్పమన్నాడు ఊరంతా అమ్మేస్తాడు. భార్య మీద చెప్పడానికి ఆవిడ అలవాటు పడ్డకూడదు కదా, ఊరంతా అమ్మేస్తాడు. ఆవిడ గురించి తెలియదు కానీ బాగోలేదు, లేగలేదు, లేగలేదు అలాగున్నావు, టైంకి ఊరిపోలేదని ఎడుతాడే తప్ప ఇదేంటి బాగోలేదేమో లేకపోతే ఈ టైంకి చేసేసిది కదా అని ఆలోచించడండి. ఎంతంత నరకాలు అనుభవిస్తున్నారు అన్నాడు కొంపల్లో ఉండే ఆడవాళ్ళు తెలుసా. బెడ్లు ఉండి వాళ్ళు పట్టించుకోక, వాళ్ళకి చెప్పుకోనాక లేక, పోనీలే వాళ్ళు అలాగుంటే ఎందుకు నేనున్నాను నీకు అంటే కొండంత బలంతో బతికేస్తుందంట ఆడది. అబ్బే అది చచ్చిపోవడానికి ఎప్పుడు దారి వేస్తానే ఉంటాడా మగోడు. కానీ అతని మీద ప్రేమతో అతను చూసుకోవాలని బతుకుతూనే ఉంటుంది. ఇదేనండి మా జనరేషన్ వాళ్ళకి, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలుసులేండి బతకటం తెలుసు. ఒకవేళ ఉద్యోగం చేసుకుని పిల్ల ఉందనుకోండి, ఇలాంటి సమస్య ఉందనుకో, ఆ బిడ్డ ఉద్యోగం చేసి రావాలి, ఇంట్లో చక్కబెట్టాలి, వీటితో సమస్య పడాలి. ఎంత నరకం అయిపోయిందండి. ఎప్పుడు అనేదిగా ఆడది బాధపడుతూనే ఉంటుంది కదండి. కాదంటారా? నేను చాలామందిని నేను చూశానండి. కానీ ఆడదాన్ని బాధ పెట్టినోడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఎంతైతే బాధ పెట్టాడో అంతకు 10 ఇంతలు అనుభవించుకున్న తర్వాతే చచ్చిపోయారండి. నా కళ్ళారా చూశాను. అది ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక వీడియోలో తప్పకుండా మీకు నేను చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.